ఒక్క రోజు కానీ లేట్ అయింటే ఈ సదరు నిందితుడిగా చెప్తున్న సాజిద్ ఖాను దేశం విడిచి పారిపోయే పరిస్థితి. ఒక్క రోజు కానీ లేట్ అయింటే ఇతను ముందుగా ఏపీ నుంచి కేరళ వెళ్ళాడు. కేరళలో ఒక రోజు ఉన్నాడు. ఈయన యాక్చువల్గా షూటర్, ఈయన రైఫిల్ షూటర్ సంబంధించినటువంటి ఒక ట్రైనింగ్ అకాడమీ నడుపుతున్నాడు కాకినాడలో. అంటే ఏంటి, చిన్న చిన్న పిల్లల్ని ఎలా అయితే రైఫిల్ షూటింగ్లో ట్రైనింగ్ ఇచ్చే ఆ యాక్టివిటీలో ఉన్నాడు ఈ సాజిద్ ఖాన్. దీనిలో భాగంగా తనకి ఎక్కడైతే దేశవ్యాప్తంగా తనకున్నటువంటి ఫ్రెండ్స్ ఎక్కడైతే ఉన్నారో ఈయన ఎంత తెలివిగా మీడియా అడుగుతున్న ప్రశ్నలు అతను సమాధానం చెప్పారు. ఒక మీడియా మిత్రుడు కూడా అడగడం జరిగింది, సార్ మరి అతను ఎలా ట్రేస్ చేశారు ఫోన్ ఉందంటే అతను ఫోను వాడడం లేదు అలా అని చెప్పి ఇక్కడ ఏటీఎం కార్డు కానీ ఏది కూడా వాడకుండా పకడ్బందీగా దేశం విడిచిపెట్టి పారిపోదాం అనుకున్నటువంటి లాస్ట్ మినిట్లో అతన్ని మీరిట్లో దొరికారు ఈ పోలీసులు. ఆ విషయాలు ఎలా దొరికారనే విషయాన్ని బిందు మాధవ్ గారు ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. ఎలా మేము ట్రేస్ చేసి పట్టుకున్న విషయాన్ని మేము తెలియపరచలేము, ఎందుకంటే ఇది సోషల్ మీడియా విస్తృతంగా డెవలప్ అయి ఉంది కాబట్టి ఇలాంటి వివరాలు తెలియపరుస్తుంది. ఎందుకంటే ఇంట్రాగేషన్లో ఉన్నాం, దర్యాప్తులో ఉంది కాబట్టి ఆ విషయాలు వెల్లడి చేస్తే ఈరోజు సోషల్ మీడియాలో ఇక అవే చక్కర్లు కొడుతూ ఉంటాయి. కాబట్టి మేము ఏ రకంగా ట్రేస్ చేసి పట్టుకున్నాం అనే విషయాన్ని మాత్రం మేము తెలియపరచట్లేదు, బట్ నిందితుడు అని చెప్పి మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే గడిచిన 4 రోజులుగా సాజిద్ ఖాన్గా చెప్పబడుతున్నటువంటి మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి ఎవరైతే ఆ పర్సన్ ఉన్నాడో ఈ మీడియా ముందు ప్రవేశపెట్టినటువంటి పర్సన్ కూడా అతనే. ఇతన్ని మీరిట్లో యూపీ దగ్గర మీరిట్లో ఇతను పట్టుకున్నారు. ఇతను చెప్పిన విషయాలు ఏంటంటే ట్రైన్లో ఇతను మన ఎప్పుడైతే కాకినాడ నుంచి డైరెక్ట్గా ఢిల్లీ సామర్లకోట వచ్చాడు, సామర్లకోట నుంచి డైరెక్ట్గా ఢిల్లీ ముందుగా కేరళ ప్రవేశించాడు. కేరళ నుంచి మరలా ఢిల్లీకి, అక్కడ నుంచి కేరళ నుంచి ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఫోన్ లేకపోతే దగ్గరగా ఉన్నటువంటి పక్క వాళ్ళు ఫోన్ తీసుకొని ఆమె సిస్టర్, అంటే ఎవరైతే సాజిద్ ఖాన్ యొక్క సిస్టరు ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ, ఆ సిస్టర్తో మాట్లాడే ప్రయత్నం చేశాడు. మరికొంతమంది మిత్రులతో కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర కూడా నేను పలానా చోటుకు వస్తున్నాను హెల్ప్ చేయమని చెప్పి తనకున్న పరిచయాల ద్వారా ఏదో రకంగా దేశం యొక్క పొలిమేరలు దాటి వేరే దేశాలకు విదేశాలకు పారిపోదని పక్కా ప్రణాళిక వేసుకొని ఇతను ఈ ప్రయత్నం చేశాడు. బట్ నేరస్తుడు ఎప్పుడైనా క్రైమ్ ముందు దొరకాల్సిందే, నేరస్తుడు ఏదో రకంగా చట్టం ముందు దోషిగా నిలబడతాడు. కానీ ఇతన్ని పట్టుకున్న తర్వాత పోలీసులు ఒక్కొక్క విషయాలు చెప్తున్నారు. ఇతడు ఈ రకాన్ని ఇప్పుడు సామూహికంగా చనిపోయినటువంటి ఈ నాగరాజు గారి కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబానికి ఈ సాజిద్ ఖాన్కు ఉన్నటువంటి రిలేషన్షిప్ చూస్తుంటే మాత్రం భయంకరంగా విస్తుగొలిపే నిజాలు బయటపడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా మత మార్పిడి ఏదైతే ఉందో, అంటే ముస్లిం మతంలోకి మార్చాలని ఇతను ప్రలోభ పెట్టి దానికి తగ్గట్టుగా తన పావులు కదిపాడని ప్రత్యక్షంగా ముఖ్యంగా ఈ సౌజన్య రాసినటువంటి లెటర్లో కూడా ఈ విషయాన్ని స్పెసిఫిక్గా చెప్పింది ఆవిడ. నన్ను తన కుమారుడిని కూడా ఆ ఇస్లామిక్ పుస్తకాలు ఇస్తూ ఆ పుస్తకాల ప్రభావం ద్వారా మతంలోకి మారమని చెప్పి కూడా, అంటే ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. ఆ విషయాన్ని సౌజన్య స్పష్టంగా చెప్పింది. తను శారీరకంగా వాడుకోవడం, తన కొడుకైతే ఎవరున్నారో ఆ కొడుకును కూడా ఆ మతంలోకి మార్చే విధంగా అతను ప్రయత్నాలు చేయడం. ఇది కాకుండా కొవ్వూరి సౌజన్య యొక్క భర్తని కూడా అతను చనిపోయాడు, ఆ చంపడానికి కూడా ఇతనే ప్రధాన కారణం అని చెప్పి ఆ లెటర్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకున్నటువంటి బలహీనత ఏంటంటే ఎక్కడైనా బయటికి చెప్తే చంపేస్తారు. రైఫిల్ షూటర్ కాబట్టి తనకున్నటువంటి ప్రవేశం ద్వారా పూర్తిగా చంపేసి ఆల్రెడీ ఇతని యొక్క భర్తను చంపినందుకు గాను పూర్తిగా అనుమానాన్ని ఆల్రెడీ కొవ్వూరు సౌజన్య కూడా సస్పెక్ట్ చేయడం, ఇక్కడ ఇతనే చంపాడు అనే విషయాన్ని ఆవిడ స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. నెంబర్ 2 ఏంటంటే ఇదే విషయాన్ని కానీ బయట చెప్తే వెంటనే నాగరాజు కుటుంబాన్ని కూడా చంపేస్తానని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈరోజు అతని మీద ఉన్న సెక్షన్లు చూసినట్లయితే 8 సెక్షన్లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఒక్కొక్కటి చూస్తుంటే క్రిమినల్ ఇంటిమిడేషన్, అంటే వాళ్ళని బెదిరింపులకు పాల్పడడం, చంపేస్తానని మాట్లాడడం, అంతేకాకుండా వారి ఆత్మహత్యకు, అంటే వాళ్ళు ఏదైతే ఈరోజు ఆ గోదావరి రోడ్ కమ్ రైల్వే వంతెన పైనుంచి రాత్రి 10:30 ఆ ప్రాంతంలో పైనుంచి దూకి చనిపోయే సందర్భాన్ని అంటే ఆత్మహత్యకు ప్రేరేపించగలిగి చేశాడు. కాబట్టి ఆ రకమైన సెక్షన్ తోటి మొత్తం సుమారుగా ఒక 8 సెక్షన్లు చేశారు. అందులో ఒక్కొక్క సెక్షన్ ముఖ్యంగా క్రిమినల్ ఇంటిమిడేషను, సూసైడ్కి ప్రేరేపించాడు. కాబట్టి సుమారుగా 10 సంవత్సరాల పాటు నుంచి ఒక్కొక్క శిక్ష కూడా ఈయన అనుభవించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బిందు మాధవ్ గారు చెప్తూ ఒక మాట చెప్పారు, ఏ రకంగా పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నా ఎక్కడక్కడ తడబాటు లేకుండా ఏమాత్రం భయం అనేది తన కళ్ళల్లో కానీ అరే తప్పు చేసినటువంటి ఒక అపరాధ భావన కూడా తన కళ్ళల్లో కనబడకుండా ఒక ట్రైన్డ్ ఫక్త్ ఒక ఉగ్రవాది ఎలా అయితే ప్రవర్తిస్తాడో, మనం పెహల్గాం సంఘటనలో మనం చూసాం ఒక ట్రైన్డ్ ఉగ్రవాది ఎలా ఉంటాడో దానికి మించినట్టుగా ఉన్నాడని కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఒక ట్రైన్డ్ పర్సన్, అంటే ఒక కుటుంబాన్ని తనకున్నటువంటి ఒక రకమైన మత జాడ్యం,
ఒక పిచ్చి వ్యామోహంతో ఎంటైర్ కుటుంబాన్ని ఈరోజు పొట్టన పెట్టుకున్నాడు సాజిద్ ఖాన్ వైపు అన్ని వేలు చూపిస్తున్నాయి, సాక్ష్యాధారాలు చూపిస్తున్నాయి. ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టినప్పుడు అనేక ప్రశ్నలకి ఎస్పీ గారు కొన్ని విషయాలను దాటవేసే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకంటే ఇంకా ఇంట్రాగేషన్ చేస్తున్నాం, అతన్ని ఈరోజు మేము అక్కడ మీరట్ పోలీస్ స్టేషన్లో అక్కడ అరెస్ట్ చేసి మీరట్ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి ట్రాన్సిట్ ఆర్డర్ ద్వారా మళ్ళీ ఇక్కడ మన కాకినాడకి పిఎస్సీ తీసుకుని రావడం, ఇక్కడ పూర్తిగా మీడియా ముందు ప్రవేశపెట్టి మాట్లాడడం జరిగింది. అంటే ఈరోజు నాగరాజు అంటే ఏదైతే అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న నాగరాజు, అతని భార్య, కూతురు, మనవడు కూడా ఈ నలుగురు సూసైడ్గా సామూహికంగా చనిపోయినప్పుడు కూడా ఇక్కడ మనవడు రక్షించబడ్డాడు. అంటే దగ్గర మత్స్యకారులు వెళ్ళి ఆయన రక్షించడం జరిగింది. మిగిలిన ముగ్గురు కూడా ఏదో జల సమాధి అయిపోయారు. ఇంతటి అకృత్యానికి పాల్పడ్డ సాజిద్ ఖాన్ వైపు యావత్ 2 తెలుగు రాష్ట్రాలు కూడా వేలెత్తి చూపిస్తున్నాయి. నేరస్తుడిగా ఉన్నాడు. బట్ దర్యాప్తులో ఇంకా మరికొన్ని వెలుగులోకి వచ్చే విషయాలు కూడా ఉంటాయి. తప్పనిసరిగా నెక్స్ట్ ఎపిసోడ్లో మన విషయాలను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డెఫినెట్గా అండి. బట్ చాలా కీలక విషయాలు మరి బయటికి తీసుకొని రావడం జరిగింది.